కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మల్లవరంలోని పోస్టాఫీసులో భారీ పోస్టల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు వివిధ పొదుపు పథకాలలో జమ చేసిన సుమారు 25 లక్షల రూపాయలు నగదు గల్లంతైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మాస్టర్ కోరుకొండ భానుతేజ డబ్బులు తీసుకుని రసీదులు ఇచ్చినా ఖాతాల్లో పూర్తి మొత్తాలు నమోదు కాలేదని వాపోతున్నారు. పాత పాస్బుక్లు మార్చి కొత్తవి ఇచ్చారని, అందులో తక్కువ మొత్తాలు మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. బాధితులు పోస్టాఫీస్ ఎదుట ఆందోళన చేపట్టి తమ సొమ్మును తిరిగి చెల్లించి న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. అకౌంట్ స్టాంప్ ఇచ్చేసారండి. బుక్ మాకు స్టాంప్ వేసిన బుక్ అండి మా అకౌంట్లో. వీళ్ళకి కట్టిన డబ్బులు దీంతో కూర్చుంది అమౌంట్ 21 ఉందండి. దీంట్లో 52,500 కట్టాం. 52,500 20 ఎక్కువ ఇవ్వండి. తెలియపరచండి. ఆయన ఆలోచించి మాకు చెప్పారండి. మళ్ళీ ఇలా మీ దాంట్లో డబ్బు పోయింది, రిక్వెస్ట్ చేసి పంపుతాం, వేసి పంపుతాం అన్నారు. ఇప్పుడు చేయలేదండి. 7 నెలలు ఉందండి. ఇప్పుడు పడి ఇవ్వట్లేదండి. ఇంకా మేము కట్టాలని చెప్పేసి కట్టలేదు. కొత్త బుక్ లో అమౌంట్ మిగిలిన ఇచ్చారు. అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నాను మీరు? అమౌంట్ అంతా ఏమైంది? దాంట్లో ఉన్నది అబ్బాయి కట్టలేదండి. కట్టిని తీసేసాడు అబ్బాయి. ఆ అబ్బాయి తీసే సీక్రెట్ గా ముసలి వాళ్ళకి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకా చాలా మంది తెలియదండి. తెలిసిన మట్టుగా అయితే వాళ్ళకి 30,000 40,000 ఇచ్చి బుక్లు పట్టుకుని వెళ్ళిపోయి 30,000 40,000 ఇచ్చి సెటిల్మెంట్ చేశారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఊరుకున్నారు చాలా మంది. అదే జరిగింది.